పెద్దలు సౌమ్య మిశ్రా గారు, బి నరసింహరావు సార్, బీనా మ్యామ్, సిద్ధోజీ సార్, ప్రెస్ టీమ్, వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇప్పుడు దీనికన్నా ముందు వ్యాస్ రాలేదు దీనికన్నా ముందు పైకి, స్టేజ్ పైకి. వ్యాస్ మన మూవీలో చిన్న అబ్బాయి క్యారెక్టర్ చేశాడు. సో సో వ్యాస్ గురించి స్పెషల్ ఏంటంటే ఒక ఒక 15-16 సంవత్సరాలు పీడీ యాక్ట్ కింద దీని కింద ప్రిజన్ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఎంతోమంది కృషి వల్ల రిఫార్మ్ అయ్యి బయటికి వచ్చి ఇంకా ఎంతోమంది ప్రిజనర్స్కి హెల్ప్ చేసే స్టేజ్కి వెళ్ళాడు వ్యాస్. సో వ్యాస్ ఈజ్ ఏ స్పెషల్ పర్సన్. మన మూవీలో ఎంతమంది గుర్తుపట్టారో తెలియదు కానీ మన మూవీలో చిన్న అబ్బాయి క్యారెక్టర్ చేసినారు. అవుంది గడ్డము, బట్ క్యారెక్టర్లో ఉన్నాడు అక్కడ. సో 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 ఇప్పుడు ఇంకొక అబ్బాయి కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ రాజన్న గారు ఉన్నారు. మర్డర్ కేసులో దీనికన్నా ముందు ఉండి ఇప్పుడు బయటికి వచ్చి బుక్ రాసి ఇంకా ఇట్లాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ రిఫార్మ్ అంతా జరగడానికి అంత ఒక 4 పిల్లర్స్ అవసరం. ఇట్లాంటివి సక్సెస్ స్టోరీస్ చూడాలి అని అంటే ఫస్ట్ పిల్లర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లేకపోతే మాత్రం ఆ స్పెషల్ కేర్, ఆ స్పెషల్ ఫండ్స్, ఆ మోటివేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉండకపోతే మాత్రం అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం చాలా కష్టం. సో ఫస్ట్ పిల్లర్ గవర్నమెంట్. సెకండ్ పిల్లర్ వచ్చేసరికి మన ప్రిజన్స్ డిపార్ట్మెంట్. సో కొంచెం మనము ఆర్మీ గురించి కొంచెం ఎక్కువ వింటాం, పోలీస్ గురించి ఎక్కువ వింటాం, బట్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ మనకు ఎక్కువ తెలియదు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏంటి అని. 12 hour షిఫ్ట్ ఉంటాయి, ఎవ్రీ డే హై స్ట్రెస్ సిచ్యువేషన్. ఇవన్నీ ఎన్ని పర్టికులర్ స్ట్రెస్ ఇవన్నిట్లలో కూడా వాళ్ళు జస్ట్ ఒక పనిష్మెంట్ ఒక కాన్విక్స్ వచ్చారు, వాళ్ళకి లైఫ్ వాట్ ఎవర్ సెంటెన్స్ కంప్లీట్ చేయడం కాకుండా వాళ్ళని రిఫార్మ్ చేయడము, రిహాబిలిటేట్ చేయడము, ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత హార్డ్ వర్క్ మార్నింగ్ నైట్ చేస్తారు. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పిల్లర్ ద ప్రిజన్స్ డిపార్ట్మెంట్ పిల్లర్. థర్డ్ పిల్లర్ వచ్చేసరికి ఎన్జిఓస్. ఓకే, ఎన్జిఓస్ ఇప్పుడు మొత్తం ఇండియాలో, వరల్డ్లో గవర్నమెంట్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీనా మ్యామ్ది ఉన్నతి ఫౌండేషన్ ఉంది, విపాసన వాళ్ళు కొన్ని ప్రిజన్స్లో చేస్తారు, కొంతమంది ఆర్ట్స్ వాడి చేస్తారు. బట్ వీళ్ళందరి లక్ష్యం ఒకటే ఉంటుంది, రిఫార్మ్ చేయడం, డిఫరెంట్ మార్గాలు. ఇంకా కొంతమంది ఏమో లీగల్ హెల్ప్ ఇస్తారు. ఇప్పుడు మన మూవీలో 2 పీపుల్ని మనం ఈ మూవీ ట్రిబ్యూట్ ఇచ్చాము, భువనగిరి చంద్రశేఖర్ సార్. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వీళ్ళకి ఎవరికైతే లీగల్ అసిస్టెన్స్ పొందలేరో వాళ్ళందరికీ ఒక మనీ తీసుకోకుండా మొత్తం లైఫ్ అంతా చేయడం. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకు ఈ థర్డ్ పిల్లర్ చాలా ఇంపార్టెంట్ పిల్లర్. ఫోర్త్ పిల్లర్ వచ్చేసరికి మనం, సమాజం. ఇది మనలాంటి వాళ్ళం కొంచెం ఈ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఓకే ఇది ప్రజలు కోరుకుంటున్నారు అని ఇట్లాంటిది ఇంకా కొన్ని మోటివేషన్ ఉంటుంది. ప్లస్ ఇంత హార్డ్ వర్క్ చేసే ప్రెజెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఇవి ఎన్జిఓస్, వీళ్ళందరినీ కూడా మనం గుర్తిస్తే సినిమా రూపంలో కావచ్చు, ప్రెస్ రూపంలో కావచ్చు, ఇవన్నిట్లలో మనం ఇచ్చే గ్రాటిట్యూడ్ ఇంకా వీళ్ళకి చూపిస్తే సో ఇంకా ఇట్లాంటివి ఇంకా చేయడానికి వీలు ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది అనవచ్చు ఓకే తప్పు చేశారు కదా వాళ్ళ కర్మ అనుభవించవచ్చు అని. బట్ అంత సింపుల్గా మనం ఆన్సర్ చేయలేము. ఇది చాలా కాంప్లెక్స్. ఇది ఒకరు ఎందుకు చేస్తారు క్రైమ్, దాని వెనకాల మోటివేషన్ ఏంటి, ఇది చాలా న్యూరోసైన్స్తో కూడిన పని. సో మనము సొసైటీగా ఒక ఎంపతీతో రిఫార్మ్ చేయడం అది మంచిది, బట్ కాకపోయినప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో కూడా సపోర్ట్ చేయాలి. ఒక సింపుల్ రీజన్ ఏంటంటే ఈ లోపల ఉన్న వాళ్ళు రిఫార్మ్ కాకుండా బయటికి వస్తే మళ్ళీ మనలోనే ఎవరైనా సఫర్ అవుతారు.
సో ఈ రీజన్తో ఈ సినిమా తీయడం జరిగింది. ఇంకా కొంతమంది అంటారు, ఓకే పరిస్థితులు బాగాలేవేమో, కష్టంగా ఉన్నాయేమో, అయినా ఇప్పుడు వీళ్ళని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని కొంతమందికి ఒక వ్యాలిడ్ జెన్యున్ డౌటే రావచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ కూడా ఈ సినిమాలో క్రైమ్ జస్టిఫై చేయలేదు. వాళ్ళు చేసింది ఎంత బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కూడా, ఎన్ని కష్టాల నుంచి ఉన్నా కూడా క్రైమ్ పార్ట్ ఎక్కడ కూడా మనం జస్టిఫై చేయలేదు. కాకపోతే ఇంకా పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళు, కొంతమందికి పవర్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కనెక్షన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఎవరు లేని వాళ్ళు ఇంకా ఎక్కువ అనుభవిస్తున్నారు అనే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ చేసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఒక జెన్యున్గా మారిన వాళ్ళు ఉంటారు. ఆ మారిన వాళ్ళకి కొంచెం రెమిషన్ ఇవ్వడము, కొంచెం సెంటెన్స్ తక్కువ చేయడము, ఇలాంటి అంశాలు కూడా మనం మూవీలో డిస్కస్ చేసాము. దీనికి ఇప్పుడు మన మైథాలజీలో చూసుకున్నా కూడా వాల్మీకి లాంటి వాళ్ళు ఒక బోయవాడు ఉండి, ఒక దొంగలాగుండి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అని మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ చూసుకుంటే అంగుళీమాల ఎగ్జాంపుల్ ఉంది. 999 మెంబర్స్ చంపేసి కూడా బుద్ధుడు ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ కంప్లీట్ లైఫ్ ఎట్లా మారిందనేది ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే ఈ ఎగ్జాంపుల్స్ అది బుక్స్ అనుకుందాం, నిజమవుతుందో కాకపోయినా మనకి వ్యాస్, రాజన్న, ఇక్కడ ఎంతోమంది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకి లైవ్గా చూస్తున్నాం. సో ఈ చేంజ్ పాసిబుల్, కానీ చాలా కష్టము. బట్ దానికే ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారు, దానికే ఇది ఉన్నారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా కష్టపడతారు అనేదే మనం ఒక చిన్న ట్రిబ్యూట్, ఇంత కష్టపడే వాళ్ళకి ఒకటి చేయడానికి ఒక ఫిల్మ్ ఇది. సో ఇంకొకటి చూసేసరికి ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ తీయడం చాలా కష్టం. ప్రొడ్యూసర్స్ ముందుకు రారు, యాక్టర్స్ ఇట్లాంటివి చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అయినా కిందో మీదో పడి ఒక సినిమా తీసాం. సినిమా తీసిన తర్వాత మళ్ళీ దాన్ని పుష్ చేయడము, మార్కెటింగ్ చేయడం, ఎంతమంది మనకి హెల్ప్ చేసినా కూడా ఒక చాలా పెద్ద కష్టమైన పని. నేను ఇండస్ట్రీ నుంచి బయట నుంచి ఉన్నవాడిని. 5 సినిమాలు తీసాను ఇప్పటి వరకు, 5 సినిమాలు రాశాను, ప్రొడ్యూస్ చేశాను, 3 సినిమాలు డైరెక్ట్ చేశాను. మల్లేశం, దాని తర్వాత 8 AM మెట్రో, మళ్ళీ ఇప్పుడు 23. ఈ 3 సినిమాలు చేసినప్పటికీ కూడా ఈ 3వ సినిమాకి చాలా కష్టమైంది ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే యాక్టర్స్ కొత్త పిల్లలు, మనకి యాక్టర్స్ ఎవరు దొరకలేదు, రికగ్నైజ్డ్ యాక్టర్స్. సో ఇన్ని కష్టాలు ఉన్నా కూడా లాస్ట్కి ఒకసారి అసలు మనం మార్కెట్ చేయలేనప్పుడు ఒక హెల్ప్లెస్నెస్కి వస్తాం. అసలు ఇంకా సినిమా చేయలేము, ఇది కంప్లీట్ చేయలేము, ముందుకు తీసుకెళ్ళలేము అని. సో మనకి కొంచెం ప్రివిలేజెస్ ఉండి, ఒక కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, మన సేవింగ్స్ అన్నీ పెట్టి ఒక సినిమా తీసినా కూడా ఇంత కష్టం అవుతే ఈ బేసిక్ ప్రివిలేజెస్ లేని వాళ్ళకి ఇంకా ఎంత కష్టం కావాలి. ఆ క్రైమ్లో ఉన్న వాళ్ళకి ఆ ఒక్క కొంచెం ఎంపతి అనేది మనం కొంచెం బిల్డ్ చేసుకుంటే అది వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్, సొసైటీలో ఉన్న వాళ్ళ బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఒక మూవీ స్టార్ట్ చేసే ముందు మనం టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని పెట్టుకుంటాం. మల్లేశం అప్పుడు టార్గెట్ ఆడియన్స్ అప్పుడు కొంతమంది ఇంటర్మీడియట్ పిల్లలు, 10th పిల్లలు ఫెయిల్ అవుతున్నారని వాళ్ళకే టార్గెట్ ఆడియన్స్ పెట్టుకున్నాం. సరే 6th గ్రేడ్ అబ్బాయి ఫెయిల్ అయ్యి ఇంత పెద్ద పద్మశ్రీ తెచ్చుకుంటే మనకేముంది, ఫెయిల్ అయినా ఇంకొకటి చేసుకోవచ్చు, ఏదో ఉంటుంది అని ఒక మోటివేషన్ ఉంటుందని తీసిన సినిమా. అదృష్టంశాత్తు అది కొంత వాళ్ళకే కాకుండా ఇంకా కొంతమందికి వెళ్ళింది, అది ఎప్పుడు సంతోషమైన విషయం. 8 AM మెట్రో తీసినప్పుడు కోవిడ్లో ఎంతోమంది మనం అంతా కూడా కొంచెం మెంటల్ హెల్త్కి గురయ్యాం. సో అది కొంచెం అర్థమైంది కాబట్టి ఇంకా ఎక్కువ మెంటల్ హెల్త్ సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటి సిచ్యువేషన్ అనేది సైకాలజిస్ట్లని, సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేసి తీసిన ఫిల్మ్ అది. అది మెంటల్ హెల్త్లో సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న డైలాగ్ కోసం తీసిన, వాళ్ళని రీచ్ కావాలనే సినిమా. అదేవిధంగా ఇప్పుడు 23 తీసిన సినిమాకి మెయిన్ ఉద్దేశం, దాని రీజన్ ప్రిజన్లో ఉన్న వాళ్ళకి తీసిన సినిమా ఇది. ద కోర్ టార్గెట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ ద ప్రిజనర్స్. సో ఈ ఈవెంట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చినందుకు, దాంతో ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నందుకు, పెద్దలు వచ్చినందుకు, ఈ సభాముఖంగా ఈ సౌమ్య మ్యామ్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కుదిరితే ఈ ఫిల్మ్ని ఎవరికోసం తీసామో ప్రిజన్స్లో వాళ్ళకి ఒకసారి ఇప్పుడు చూపించి, ఎందుకంటే ఎంతోమంది వాల్మీకిలు, అంగుళీమాలలు ప్రిజన్లో ఉండొచ్చు, వాళ్ళు మారొచ్చు, వాళ్ళు ఇద్దరు ఇన్స్పైర్ అయినా ఇది తీసిన ఫిల్మ్కి వర్త్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో ప్లీజ్ కన్సిడర్ దిస్ మ్యామ్. ఈ సౌమ్య మిశ్రా మ్యామ్ని కొన్ని విషయాలు మాట్లాడమని. Ma'am, who's on the dais, most respected, and Narasimha Garu, and media.
నేను సినిమాలు చూడనండి ఎక్కువ. ఈ రాజ్ అనేట ఆయన నాకు ఎన్నోసార్లు ఫోన్ కొట్టి మీతో మాట్లాడాలా అంటే నేను టైం వేయలేదు. అప్పుడు నేను తిహార్లో, ఢిల్లీలో వీళ్ళ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ప్రెజెన్స్లో చేసిన ఇది ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నతి అని ప్రోగ్రామ్ చేసినామో అది రీఫర్మేషన్ ప్రోగ్రామ్, కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజ్ ప్రోగ్రామ్ అని. చాలా బాగా అయింది, మ్యామ్కు కూడా తెలుసు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఇక్కడ సక్సెస్ అయిందని తిహార్ వాళ్ళు పిలిస్తే అక్కడ వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ చేసినాం ఒక సంవత్సరం. ప్రతి ఖైదీ ఒక పుస్తకం నా ప్రకారం. ఎందుకు వచ్చిండు, ఏమైంది అంటే ఎన్నో ఉంటాయి, వాళ్ళకు ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎన్నో కారణాలు వల్ల వస్తారు వాళ్ళ లోపలికి. చాలా నేర్పించిండు నాకు. వాళ్ళని ఎట్లా డీల్ చేయాలా, ఈ మ్యాజిక్ని ఎట్లా చేయాలా అన్న విషయం నాకు తెలియలేదు. కానీ వాళ్ళ వల్ల తెలుసుకొని మళ్ళీ వాళ్ళకే ఇవ్వాల్సి వచ్చింది. ఐ గెయిన్ సంథింగ్ అండ్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో రాజ్ వచ్చినప్పుడు రాజ్కి నేను ఒక్కరోజు కూడా నేను టైం ఇవ్వలేదు. ఒకరోజు రాజ్ మా ఇంటికి వచ్చేసిండు ఒక బ్యాగ్ పట్టుకొని. ఒక స్వీట్స్, బాలాజీ స్వీట్స్ అని ఉన్నది. ఇక ఆ స్వీట్స్ తీసుకున్నాక ఏం చేయాలి, నేను కూర్చోబెట్టాలా మాట్లాడాలా అనుకొని కూర్చొని కొంతసేపు ఎట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నువ్వు ఎట్లా మారుస్తున్నావు అన్నాడు. అరే నేను ఎట్లా మారుస్తున్నానో నాకు తెలియదు, వాళ్ళని అడగాల్సి వస్తుంది అని కొన్ని ఏం చేస్తామో అన్నది చెప్తే ఆయనకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్, ఆ ప్రోగ్రామ్స్. ఒక 14 మాడ్యూల్స్ మేము చేస్తుంటే మీ ట్రైనింగ్, బేసికలీ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అది. నేను ఒక సంవత్సరం వరకు వాడిని చదివి మళ్ళీ తర్వాత ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేసి నేను ఇంట్రడ్యూస్ చేసిన. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు సర్వ్ ద ప్రెజెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మ్యామ్ థ్యాంక్ యూ. అండ్ దీస్ ఆర్ ఆల్ మై మదర్ జైల్స్ అంటాను, నన్ను వీళ్ళ అమ్మ అంటారు. సో దే టాట్ మీ అండ్ దెన్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏమంటే అక్కడ ఉన్న వాలంటీర్స్, అక్కడ నేర్చుకొని ట్రైన్ అయిన వాలంటీర్స్ ఇప్పుడు బయటికి వచ్చేసి చాలా మటుకు ఇప్పుడు వ్యాస్ లాగా, వైభవ్ లాగా ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఒక పెద్ద టీం. ఇప్పుడు నన్ను ఏదైనా కాలేజీలో కానీ ఎక్కడైనా పిలిస్తే అప్పుడు నేను వాళ్ళని తీసుకుపోతా, వాళ్ళు ట్రైన్ చేస్తారు. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డయాస్ మీద ఉంటా, రెస్ట్ ఆఫ్ ద టైం ఒక 40 మినిట్స్ వాళ్ళు. సబ్స్టెన్స్ కానీ, సూసైడ్ కానీ, ఇట్లాంటి చాలా టాపిక్స్, మోటివేషన్ అని, అప్రిసియేషన్, ఇవన్నీ మర్చిపోతున్నాం మనం. ఈ టాపిక్స్ మీద కాలేజెస్లో సో మెనీ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు పోతున్నాం. ఈ ప్రోగ్రామ్ చూసి గవర్నర్ ఆఫీస్ ఇంప్రెస్ అయ్యి నువ్వు మా ఫండింగ్తోని ఎన్జిఓస్తో చేయగలవా ఈ ప్రోగ్రామ్, ఎన్జిఓస్ లోపల, కమ్యూనిటీ లోపల పోయి. నాకు గుర్తుకొచ్చింది, చాలాసార్లు ఖైదీలు నాతో చెప్తుంటారు, అమ్మ లోపలికి వచ్చినాక మనం ఏం చేస్తున్నాం, బయట వాళ్ళనే వస్తే వాళ్ళు లోపలికి రారు కదా, వై డోంట్ వి డూ దాట్. నాకు తెలుసు 85%, 90% మా రీసెర్చ్లో 90% ఆఫ్ ద క్రైమ్ ఈజ్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. అది ఒక నషాలో ఏం చేస్తాడో వాడికే తెలియదు. సో ఈ స్టాటిస్టిక్స్ తీసుకొని ఇది ఒకరోజు ఏదో మాటలల్లో గవర్నర్ ఆఫీస్లో ఏదో వస్తే ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఆ ప్రాజెక్ట్లో 3-4 రిలీజ్డ్ ప్రిజనర్స్ ఆర్ వర్కింగ్ నౌ. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే ఎవరైనా వింటారు. ఈ నషా గురించి నేను చెప్తే వినరు. నీకు నషా తెలియదు అంటారు. నాకు జైల్లో క్లాస్ చెప్తుంటే నీ అమ్మ నీకు నషా తెలియదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది ఈ క్లాస్ ఎందుకు తీసుకుంటున్నావు అన్నాడు. నేను గమ్మనుకున్నాను. సరే ఈ మంచిగా తెలిసినోడు బాగా తాగి లోపలి పోయిండు, లోపలి తాగి ఇప్పుడు పరేషాన్ అవుతున్నాడు, వాడే మాట్లాడతాడు, వాడే నీ టీచరు అని చెప్పి ఇప్పుడు ఈ నషా రిలేటెడ్, అడిక్షన్ రిలేటెడ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక్క అడిక్షన్ అంటే ఇది ఈ నషానే కాదు, సబ్స్టెన్సే కాదు. కాబట్టి గర్ల్స్ ఫ్యామిలీస్లో కూడా ఈ వ్యూయింగ్ ఎక్కువైపోయింది, పబ్జీ ఎక్కువైపోయింది, ఇట్లాంటి అన్ని అడిక్షన్స్ని కంబైన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఒక 3 నెలల ప్రోగ్రామ్ తీసుకున్నా. దానికి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ని. ఇప్పుడు వీళ్ళందరూ ఆ సపోర్ట్ మీద ఆ గేమింగ్ ఆడి అగో వ్యాస్ ఇట్లా తయారైండు. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్. వీళ్ళు ఇప్పుడు టుడే వ్యాస్ ఈజ్ 0 ఆల్కహాల్, 0 సబ్స్టెన్స్. ఎడ్యుకేషన్ బయటకు వచ్చిన తర్వాత BA సైకాలజీ చేసిండు, ఇప్పుడు MA చేస్తున్నాడు.
అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్, జీరో ఇంగ్లీష్ ఉండే. ఇప్పుడు బయటకు వచ్చినాక నేనే ఎప్పుడన్నా ఫోన్ చేస్తే, వెయిట్ మ్యామ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ కాల్ యూ లేటర్ అంటాడు. సో వీళ్ళు వేరే టైపు, వీళ్ళు వేరే రకము. ఇట్ ఈస్ వెరీ నైస్ ఫర్ మీ, ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. బట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ కమ్ టు రాజ్ టు అగ్రీ టు డూ ఇట్, టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఇవన్నీ. ఎందుకంటే నాకు ఆ ఇద్దరి ఖైదీలు ఎవరైతే ఉన్నారో రాజమండ్రి జైల్లో, వాళ్ళు కనుక 33 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ఏదో ఒక రకంగా అవేర్నెస్ వచ్చి గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, లాయర్స్ కానీ ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఇచ్చి, ఎందుకంటే బిడ్డ పెళ్ళికి కూడా వాళ్ళు ఇప్పటివరకు ఒక్క పెరోల్ రాలే, ఏం రాలే వాళ్ళకు. 23 మందిని చంపినరు, కానీ 50 మందిని చంపిన వాళ్ళు రిలీజ్ అయిపోయి ఉన్నారు, నాకు తెలుసు, బయట ఉన్నారు. సో ఈ 23 సినిమా ద్వారా ఏదన్నా ఇంత హెల్ప్ అవుతుందేమో అని నేను రాజ్తోని చాలాసార్లు చెప్తా. నాకు ఇంకా చాలామంది వైస్ ఛాన్సలర్, 3 వైస్ ఛాన్సలర్స్ నాకు చెప్పిండ్రు, చలో మనం పోదాం, లెట్ us డూ సంథింగ్, యూ కమ్, వీ విల్ అసిస్ట్ యూ. హౌ వీ కెన్ డూ నాకు తెలియదు ఎట్లా చేయాలి. అక్కడ ఒకవేళ ప్రోగ్రామ్ అయితే అదేందని అప్రోచ్ ఉంటుంది, ఆంధ్రలో మన ప్రోగ్రామ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆల్సో టు గో. సో గవర్నమెంట్ విల్లింగ్నెస్ ఉండాలి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ కావాలంటే వాళ్ళు ఉండాలా. అండ్ టుడే వీఆర్ హ్యాపీ దట్ వ్యాస్, వైభవ్ అండ్ 3-4 others who are working with the governance program, and I'm thankful to them. I'm happy. Thank you Raj very much. Thanks and మీ అందరికీ నమస్తే. For more videos like this, subscribe Big TV channel.